హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారనుకుంటున్నాను. మనం ఈ 2 రోజులు ఎప్పుడో, ఎవరో, ఎక్కడో రాసిన కథల్ని విన్నాం. ఈసారి కొంచెం నాతోనే జరిగిన సంఘటన ఒకటి మీకు చెప్తాను. ఇది కథ లాంటిదే కానీ కథ కాదు. నీతి బోధ లాంటిదే కానీ నీతి బోధ కాదు. ఇప్పుడేందంటే, ఒకరోజు ఒక వీకెండ్‌లోని నేను నా బండి కడుగుదాం అనేసి ఇంటి బయటికి తీసుకొచ్చి షాంపూ నీళ్ళు మగ్గులో వేసుకొని తీసుకొచ్చాను. అంటే వాటర్ వాష్‌లా కాకుండా జస్ట్ తుడుచుకొని మామూలుగా దీంతో కడిగేసుకుంటే బాగుంటుంది కదా అనేసి. కొద్దిసేపటికి మా ఎదురింటి ఆంటీ గారు వచ్చారనమాట. ఆవిడెక్కడో బయట నుంచి వస్తున్నారు. చూశారు. "ఏమ్మా శేఖర్, ఎక్కడ కడుగుతున్నావు ఇంటి బండి?" అనేసి అన్నారు. అంటే నేను వాళ్ళ ఇంటి గోడ పక్కనే పెట్టుకొని బండి కడుగుతున్నాను అనమాట. నాకు అక్కడ సౌకర్యంగా అనిపించింది. అక్కడ కడుగుతున్నాను. కడుగుతుంటే, "ఏమ్మా ఇక్కడ కడుగుతున్నావు?" అన్నారు. "ఏమైందండి?" అనేసి అన్నాను. అంటే నేను వెంటనే రియాక్ట్ అవ్వలేదు పెద్దగా. "ఏమైందండి?" అన్నాను. అంటే మా ఇల్లు 2 అంతస్తుల బిల్డింగ్, మేము అద్దెకుంటున్న ఇల్లు. దానికి ఏంటంటే కొంచెం నీడ అక్కడ వస్తుంది. 2 అంతస్తులు కావడం వల్ల అవతల పక్క నుంచి ఎండ పడి ఆ నీడ ఇవతల పక్క పడుతుందన్నమాట. అక్కడ కొంచెం నీడగా ఉంటుంది. నేను ఆలోచించలేదు ఆ విషయాన్ని. ఆవిడ చెప్పి, "అక్కడ నీడగా ఉంది కదా, అక్కడ కడుక్కుంటే నీకు ఎండ తగలదు కదా, ఎండలో కూర్చొని కడుగుతున్నావు" అనేసి అడిగాను అన్నా. ఆ రోజు నేను గనుక వెంటనే రియాక్ట్ అయ్యి, "ఎందుకండి మీరు అలా అన్నారు" అని గొడవ పెట్టుకొని ఉంటే చాలా పెద్ద తప్పు అయిపోదును. కానీ ఒక 2 నిమిషాలు నేను ఆలోచించడం వల్ల ఏం జరిగింది, ఒక గొడవ మిస్ అయ్యింది. అంటే అది ఏ కారణం చేతన్నా కావచ్చు. మనం ఏంటంటే ఎవరన్నా అవతల వ్యక్తి మనల్ని ఏదన్నా అనగానే వెంటనే రియాక్ట్ అయిపోతాం. ఆ రియాక్షన్ టైం కొంచెం తగ్గినట్టయితే ఒక 10 సెకండ్లు గ్యాప్ తీసుకోండి. ఆలోచించండి. ఏం జరిగింది? వాళ్ళు ఎందుకని ఉండొచ్చు ఈ మాటని అని ఒక్కసారి విశ్లేషించుకుంటే మీ అంతట మీరు గొడవలు అక్కడ సద్దుమణుగుతాయి. అందుకనే ఇదేం పెద్ద నీతి బోధ కాదు. తొందరపాటులో ఏ నిర్ణయం కూడా తీసుకోకూడదు. అంతే. ధన్యవాదాలు. థ్యాంక్స్.